హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇది ఏంటంటే మేము 2.5 ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ మనాలి ట్రిప్ వెళ్ళామన్నమాట. మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. సో అది 2.5 ఇయర్ బ్యాక్ చేస్తే ఇప్పుడు ఎందుకు పెడుతున్నానా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇది ఒక మెమరీ కదా, మనం ఫోన్ చేంజ్ చేసినప్పుడల్లా ఇవన్నీ మిస్ అవుతున్నాయని నేను అసలు యాక్చువల్గా నా ఒపీనియన్ అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిందే అందుకనమాట. నాకు చాలా మెమరీస్ ముందున్నవి అన్నీ ఫోన్లో షూట్ చేస్తాను, మెమరీ ఫుల్ అవ్వడంతో డిలీట్ చేస్తున్నాను అనమాట. అందుకనేసి నేను ఇప్పుడు ఛానల్ పెట్టాను కాబట్టి ఈ ఛానల్ అయితే పెట్టుకుంటే ఇంకా ఎప్పుడు చూసుకున్నా బాగుంటుంది కదా. ఇంకా ఇవన్నీ షూట్ చేస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అయితే చేయను, కానీ కొన్ని మెమరీస్ అయితే ఉండాలి కదా ఎప్పటికీ ఛానల్లో అని అనేసి నేను పెట్టుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ ఇప్పుడైతే వీడియోస్ కొన్ని పిక్స్ కొన్ని ఉన్నాయి, మళ్ళీ అవి ఎక్కడ పోతాయి అనేసి నేను పెట్టుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అప్పుడైతే నాకు ఛానల్ లేదు, నార్మల్గా ఇవి అక్కడ కెమెరామ్యాన్ చేత తీయించుకొని షూట్ చేసుకున్నాయి అనమాట. మేము వచ్చేసి అసలు ఇప్పుడు వెళ్తే అయితే ఇంకా మంచిగా షూట్ చేసేదాన్నేమో అనిపించింది. ఇప్పుడైతే మనాలి వెళ్తున్నాము. మేము ఢిల్లీ వరకు ఫ్లైట్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వాళ్ళ వెహికల్స్ ఉంటాయి అన్నమాట, అట్లా వెళ్ళాము. సో మా ఫ్రెండ్ వాళ్ళతో అయితే వెళ్ళాము ట్రిప్కి వచ్చేసి. వీళ్ళు వచ్చేసి అయితే నా పిల్లలు అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. అసలు మనాలి యాక్చువల్గా మేము వెళ్ళింది అయితే మేలో వెళ్ళాము. ఇంకా ఫిబ్రవరి టైంలో అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట. సో అప్పుడు మనకి పిల్లలకి ఎట్లా హాలిడేస్ ఉండవు కాబట్టి మేమైతే మేలో వెళ్ళామన్నమాట హాలిడేస్ టైంలో. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే ఇదేంటంటే రోహతాంగ్ పాస్ అనమాట. అక్కడ అసలు ఏది వదిలిపెట్టలేదన్నమాట. మేము ఫుల్ ప్లెజర్డ్గా ఎంజాయ్ చేసాము. నా మెంటాలిటీ ఏంటంటే అసలు వెళ్ళకపోతే అసలు వెళ్ళము, అంతేగాని కాంప్రమైజ్గా వెళ్ళి కొన్ని చూసి కొన్ని చూడకుండా అసలు అట్లయితే రామన్నమాట. మా ఇంట్లో మా నలుగురికి అదే అలవాటు, వెళ్తే ఫుల్ ప్లెజర్డ్గా అన్నీ ఎంజాయ్ చేస్తాము. లేదంటే ఇంకా అసలు పోకుండా ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చైనా వెళ్తాము. వెళ్తే మటుకి అన్నీ చూడాలి, అక్కడ ఉన్నాయి అన్నీ అసలు మొత్తం చూసామన్నమాట. ఒక్కటి కూడా మిస్ చేయలేదు. అందరినీ అడిగి తెలుసుకొని ఇక్కడ హార్స్ రైడింగు అసలు ఎంత భయం వేసిందో. అసలు హార్స్ రైడింగ్ అయితే మనకి యాపిల్ తోటల దగ్గర వరకు తీసుకెళ్తుంటాయి, చాలా ఫాస్ట్ నడుస్తుంటాయి అన్నమాట. వచ్చేసి చాలా భయం అనిపించింది, కానీ అక్కడ వాటికి అట్లా అలవాటే. ఇది వచ్చేసి స్మోక్ పాన్ ట్రై చేద్దామని చేశాను. నాకైతే ఫుల్ భయం వేసింది, అది ఎక్కడ మంట వస్తుంది అనేసి పెద్దగా తెరిచాను అనమాట నోరైతే. ఇదేంటంటే ఇంకా సిమ్లాకి వెళ్తున్నాము. జిప్ లైను, ఫ్లై డైనింగు, రివర్ రాఫ్టింగ్ అవన్నీ ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి వాటర్లో బాల్ అనమాట, మనమే మూవ్ చేస్తూ రొటేట్ అవుతుంటుంది. ఇదైతే చాలా ఫన్నీగా ఉంది. అసలు పిల్లల్ని అన్నీయకుండా మొత్తం నేనే రొటేట్ చేశాను అనమాట. మనం ఉల్టా పల్టా పడుతూ ఉంటాము, చాలా ఫన్నీగా అనిపించింది. ఇట్లా వాటర్లోనే వెళ్తూ ఉంటుంది ఈ బాల్ అయితే. మనమైతే మళ్ళీ మనాలి నుంచి అక్కడ వాళ్ళ వెహికల్స్ మళ్ళీ 1.5 అవర్ పైకి వెళ్ళాలన్నమాట స్నో ప్లేస్కి, రోహతాంగ్ అనే ప్లేస్కి. అక్కడైతే ఇంకా యాక్ మీద రైడింగు, స్నోలో గేమ్స్ అవి ఆడుకోవచ్చు. అక్కడి నుంచి దిగి వచ్చినాకైతే కొంచెం దూరం వెళ్ళినాకైతే జిప్ లైను, ఇంకొక రైడింగ్ కూడా ఉంటుందన్నమాట. వాటికి మనం వెయిట్ చేసి చేసుకోవాలి. జిప్ లైన్ కూడా చేశాను అనమాట. జిప్ లైన్ తర్వాత వచ్చేసి మేము వాటర్ రాఫ్టింగ్ కూడా రివర్ రాఫ్టింగ్ చేసాము. అసలు ఎంత బాగుంది ఈ రివర్ రాఫ్టింగ్ అయితే, అసలు చాలా అంటే చాలా బాగుంది. తర్వాత మేము మనాలి నుంచి వచ్చినాకైతే 3 months తర్వాత అయితే ఈ నది అంతా చాలా ఇదైపోయింది, రోడ్స్ అవనేసి అన్నారు. మేమైతే అమ్మో మేము ముందే వెళ్ళి వచ్చాంలే అనేసి అనుకున్నాను అనమాట. రివర్ రాఫ్టింగ్ అయితే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నాకు ఎక్కువ నచ్చింది అయితే రివర్ రాఫ్టింగ్ తర్వాత అయితే పారాగ్లైడింగ్ అనమాట. దానికైతే అసలు చాలా గట్స్ ఉండాలి, ఎందుకంటే అది కొంచెం అటు ఇటు అయినా కానీ మనం మొత్తం చాలా హైట్స్లో అనమాట అది.
కింద నుంచి మళ్ళీ 40 మినిట్స్ వెహికల్లో తీసుకొని పోయి అక్కడ 1 బై 1 మన పారాషూట్లా ఉంటుంది, డ్రైవర్ మన వెనకుంటాడనమాట. ఉండేసి మనకు ఒక 7 మినిట్స్ మొత్తం స్కైలోనే తిప్పుతారు. అసలు కింద మనకి రివరు ఏమేమి ఉన్నాయో మొత్తం వ్యూ కనిపిస్తూ ఉంటుంది. సో అది వచ్చేసి 7 మినిట్స్ వీడియో కాబట్టి నేను మొత్తము పెట్టలేదన్నమాట. ఒక 1 మినిట్ పెట్టాను. నాకు ఎక్కువైతే రివర్ రాఫ్టింగ్, పారాగ్లైడింగ్ నచ్చింది. హార్స్ రైడింగ్ కూడా కొంచెం భయం అనిపించింది, ఎందుకంటే అటు ఇటు లోయ ఉంది, హార్స్ వచ్చి మధ్యలోనే నడవాలన్నమాట. ఇది ఎక్కడ కాలటు వేస్తుందో అనేసి కొంచెం భయం భయం అని అనిపించింది. ఇవన్నీ ఒక మెమరీస్ ఛానల్లో పెడితే ఉంటాయి కదా, మన ఫోన్ చేంజ్ చేసుకున్న మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పుడు పోదు కదా అనేసి నేను అట్లా షూట్ చేశాను అనమాట. రోతాంగ్లో పైన స్నోలోకి వెళ్ళినాకైతే ఇట్లా ఇస్తారనమాట వాళ్ళు గెటప్ లాగా. సో ఇది కూడా ట్రై చేసాము, బాగానే ఉంది కదా. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కంపల్సరీ ఇది కూడా చేస్తారంట. ఇంకా యాక్ రైడింగ్ చేసాము, హార్స్ రైడింగ్ చేసాము. ఇంకా ఇది కూడా అసలు ఈ వెహికల్ మీద కిందకి దిగి మనమే డ్రైవింగ్ చేపిస్తారు. చాలా ఫాస్ట్ ఉంటుంది అనమాట డ్రైవింగ్. ఇది కూడా అన్నీ రాళ్ళ మీదనే వెళ్తాయి ఈ వెహికల్స్ కూడా. ఇది కూడా నాకు చాలా భయం అనిపించింది. ఇది వచ్చేసి అయితే నా ఫేవరెట్ అనమాట పారాగ్లైడింగ్. కానీ దీనిలో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా అవుతాయంట, కానీ డేర్ చేసి అంటే కొన్ని న్యూస్లో చూస్తున్నాం కదా, డేర్ చేసి అయితే ఎక్కాము. అది ముందు వచ్చేసి కెమెరా అనమాట, మనం కెమెరా పట్టుకొని డ్రైవ్ చేస్తూ ఉండాలి. అట్లా 6 మినిట్స్ తర్వాత మనది ఇచ్చేస్తారు వాళ్ళు పెన్ డ్రైవ్లో. సో ఇవన్నీ మొన్న కనపడినాయి కదా అని అనేసి పెట్టుకుంటున్నాను అనమాట ఛానల్లో వచ్చేసి. ఇది వచ్చేసి స్కై డైనింగ్ అనమాట. మనకి చాలా హైట్స్లో మినిమం చాలా హైట్స్ 100 ఫీట్స్ 90 ఫీట్స్ హైట్లో మనకి ఫ్లై డైనింగ్ అనమాట. మొత్తం రొటేట్ అవుతూ ఉంటుంది. డైనింగ్ టేబుల్ వచ్చేసి 20 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఇండియాలో అతిపెద్ద ఫ్లై డైనింగ్లో మనాలి ఒకటంట. సో దీనికోసం అయితే మేము 1.5 అవర్ వెయిట్ చేసి 1 అవర్కి 20 మెంబర్స్ అనమాట, బ్యాచ్ వైజ్ పంపిస్తున్నారు వాళ్ళు. సో ఇది చూడండి కింది, ఇది పైన మనం ఇలా ఉన్నాము. కొంచెం హైట్స్ అంటే భయపడే వాళ్ళకైతే కొంచెం భయం అనిపిస్తుంది. 80 ఫీట్స్ 100 నాకు అసలు అంటే ఎగ్జాక్ట్లీ అయితే గుర్తులేదు, కానీ ఇది కూడా నాకు చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఈచ్ పర్సన్కి ఇది వచ్చి 4500 అనమాట. అయితే లంచ్ పెడతారనేసి ఫస్ట్ అయితే స్నాక్స్, డ్రింక్స్ అవన్నీ పెట్టి మనకి సాంగ్స్ పెట్టి ఎంజాయ్ చేపిస్తూ ఉంటారు. మన ఫ్యామిలీలో ఎవరిదన్నా బర్త్డే ఈ మంత్లో ఉందంటే కేక్ కట్ చేయిస్తారనమాట. మా పాప దగ్గరలో ఉంది కాబట్టి బర్త్డే కేక్ కట్ చేయించి అక్కడ ఇంకా 3-4 ఫ్యామిలీలు ఉంటారు, అందరూ ఎంజాయ్ చేస్తారనమాట సాంగ్స్ పెట్టుకొని. సో లంచ్ అయితే ఏమి ఉండదు, ఓన్లీ మనకి డ్రింక్స్, స్నాక్స్ అట్లా ఇస్తారనమాట. సో లంచ్ పెట్టలేదనేసి నేను అనుకున్నాను అనమాట. ఇంకా 1 అవర్ అయితే పర్సన్కి 4500 అంటే నాకు చాలా ఎక్కువ అనిపించింది. డ్రింక్స్ అయితే మనకి ఒక 3-4 ఫ్లేవర్స్ ఇచ్చారు, జ్యూసెస్ లాగా, స్టార్టర్స్ అవి ఇచ్చారు. ఇంకా తర్వాత అయితే ఫ్లై డైనింగ్లో కొన్ని పిక్స్ తీసుకున్నాము. పాప బర్త్డే కూడా జరిగిందనమాట. ఇది కూడా మనకి సెకండ్ పొజిషన్లో ఉందంట ఫ్లై డైనింగ్. ఇంకా ఎక్కడ మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఇంకోటి ఉందంట, హైట్ వైజ్ చెప్తున్నా. ఇంకా తర్వాత అయితే అక్కడ 2 అవర్స్ వెయిట్ చేసాం కదా ఫ్లై డైనింగ్కి. ఇంకా అక్కడైతే కొన్ని పిక్స్ అట్లా దిగామన్నమాట. అక్కడ ఆయిల్ మసాజ్ కూడా ఫేమస్ అనమాట. అక్కడ ఏంటంటే ఎక్కువ వెహికల్స్ వాడారంట, అక్కడ ఎక్కువ నడుస్తూ ఉంటారు, మనం నడుస్తూ ఉంటాం కదా రాళ్ళల్లో కొంచెం. సో అక్కడ పెయిన్ అనిపిస్తే మనం అమౌంట్ పే చేసి 350 రూపీస్ 5 మినిట్స్ మసాజ్ చేస్తారనమాట. అది కూడా చాలా రిలాక్స్ అనిపిస్తుంది. ఇంకా తర్వాత అయితే సిమ్లాలో ఇది గోకార్టింగ్ కూడా ఉంటుందన్నమాట, అది కూడా చేసాము. ఈ గోకార్టింగ్ కూడా కొండ మీద లోయలో ఉంటుందన్నమాట ఒక సైడు. తర్వాత ఈ యాక్ రైడింగ్ కూడా చేశాను. ఇవన్నమాట మనాలి ట్రిప్ అయితే. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.